అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్లుంది ఈ మాల్దీవుల అధ్యక్షుడు మయిజు వైఖరి. నిన్నటి వరకు జిన్పింగ్ అండ చూసుకొని చెలరేగిపోయిన మయిజు సడన్ గా స్నేహగీతం అందుకున్నారు. భారతే తమ మిత్రదేశమని, తమ దేశానికి సాయం చేయడంలో ఇండియాది ఫస్ట్ ప్లేస్ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. మయిజులో ఉన్నట్టుండి వచ్చిన ఈ మార్పు నమ్మశక్యంగా కనిపించడం లేదు. ఆ మాటకొస్తే నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అతడు మయిజు. అవసరం తీరిన తర్వాత మాట కూడా మార్చగల ఘనుడు. అందుకే మోడీ సర్కార్ సైతం మాల్దీవుల విషయంలో ప్లాన్ బి అమలు చేస్తోంది. ఇంతకు మాల్దీవుల అధ్యక్షుడి మాట మార్పు వెనుక వ్యూహమేంటి? మయిజు కోసం మోడీ సర్కార్ అమలు చేస్తున్న ఆ ప్లాన్ బి ఏంటి? మాల్దీవుల అధ్యక్షుడిలో నిజంగానే మార్పు వచ్చిందా? ఉన్నట్టుండి ఇండియాపై పొగడ్తల వెనుక వ్యూహం ఏంటి? మయిజు కోసం భారత్ అమలు చేస్తున్న ప్లాన్ బి ఏంటి? మహమ్మద్ మయిజు 5 లక్షల జనాభా కూడా లేని అతి చిన్న దేశం మాల్దీవులకు అధ్యక్షుడు. కానీ అగ్రరాజ్యం అమెరికాకే ప్రెసిడెంట్ రేంజ్ లో ఫీల్ అవుతారు. దశాబ్దాలుగా తమ ప్రతి కష్టంలో అండగా నిలిచిన దేశాన్ని కాదని చిన్న దేశాలను నిలువున ముంచేసి అవకాశవాద దేశంతో చేతులు కలపడం బహుశా అతడికి మాత్రమే చెల్లింది. అధికారంలోకి వచ్చి రాగానే భారత్ పై విషం చిమ్మిన మయిజు మన శత్రు దేశంతో చేతులు కలిపి ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేశారు. భారత్ తో ఒక్క ఒప్పందాన్ని కట్ చేసుకుంటూ వచ్చారు. మే 10 లోపు తమ దేశంలో ఉన్న సైనికులు భారత్కు వెళ్లిపోవలసిందే అని డెడ్ లైన్ పెట్టారు. చిన్న దేశమైనంత మాత్రాన తమను బెదిరించే అధికారం పెద్ద దేశాలకు ఇచ్చినట్టు కాదు అంటూ పరోక్షంగా భారత్ పై విమర్శలు చేశారు. అది కూడా మాల్దీవుల సంప్రదాయాలకు విరుద్ధంగా చైనాలో పర్యటించిన తర్వాత మయిజు ఈ వ్యవహార శైలే భారత్ మాల్దీవుల మధ్య దూరాన్ని పెంచింది. అలాంటి మయిజు సడన్ గా మాట మార్చారు. మాల్దీవులు పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయిందని సహాయం చేయండి మహాప్రభు అంటూ భారత్ను అర్థిస్తున్నారు. మాల్దీవులకు భారత్ ఎప్పటికీ మిత్రదేశంగానే కొనసాగుతుందని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ మయిజు తాజాగా వెల్లడించారు. గత ఏడాది నవంబర్లో అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత తొలిసారి మహమ్మద్ మయిజు స్థానిక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. గత ఏడాది మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్తో ఘర్షణకు దిగుతున్న మహమ్మద్ మయిజు ఈ విధంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సందర్భంగా భారత్ నుంచి రుణ విముక్తి కోరుకుంటున్నట్లు చెప్పారు. 2023 చివరి నాటికి భారత్కు మాల్దీవులు దాదాపు $400.9 మిలియన్ అంటే సుమారుగా 34,000 కోట్ల రూపాయలు బకాయి పడింది. దీన్ని తిరిగి చెల్లించేందుకు తమకు ఉపశమనం కలిగించాలని మయిజు భారత్ను ప్రాధేయపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటినుంచో మాల్దీవులకు సాయం అందించడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని మహమ్మద్ మయిజు తెలిపారు. మాల్దీవులో పెద్ద మొత్తంలో ప్రాజెక్టుల్ని భారత్ నిర్మించిందని గుర్తు చేసుకున్నారు. రెండు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు. మరోవైపు ప్రస్తుతం మాల్దీవుల్లో భారత్ నిర్మిస్తున్న ఏ ప్రాజెక్టుకు తమ ప్రభుత్వం అడ్డంకులు కలిగించదని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా ఆ ప్రాజెక్టుల్ని పూర్తి చేసేందుకు సహకరిస్తామని తేల్చి చెప్పారు. ఇక ఇదే విషయాన్ని ప్రధాని మోడీతో దుబాయ్ COP 28 సదస్సు సందర్భంగా చర్చించినట్లు తెలిపారు. భారత్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ మహమ్మద్ మయిజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. మానవతా సాయం కింద మాల్దీవుల్లో భారత్ గత కొన్నేళ్లుగా అత్యవసర వైద్య సేవలు అందిస్తోంది. ఇండియన్ నేవీకి చెందిన 2 హెలికాప్టర్లు, 1 డోర్నియర్ విమానం అక్కడ సేవలు అందిస్తున్నాయి. గత 5 ఏళ్లలో దాదాపు 80 మంది సిబ్బంది మాల్దీవుల్లో మారుమూల ప్రాంతాల్లోని 600 మందిని అత్యవసర చికిత్స కోసం భారత్కు తరలించారు. అయితే ఆ సిబ్బంది అంతా మే 10 లోపు తిరిగి భారత్ వెళ్లిపోవాలని గత కొన్ని నెలలుగా మయిజు డిమాండ్ చేస్తున్నారు. ఈ సేవల కోసం శ్రీలంకతో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత్ను పొగుడుతూ మయిజు వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. భారత్ వివాదంలో ఒక్కసారిగా మాట మార్చడం వెనుక మయిజుకు కనువిప్పు కలిగిందని అనుకోవడానికి లేదు. ఎందుకంటే అతడు మహమ్మద్ మయిజు అవకాశవాదానికి నిలువెత్తు నిదర్శనం. అందులో ఎలాంటి అనుమానమూ అక్కర్లేదు. మరి ఎందుకే చేంజ్? ఆర్థిక ఇబ్బందులు. ఎప్పుడైతే భారత్తో కయ్యానికి కాలు దువ్వారో అప్పుడే ఆ దేశానికి మన టూరిస్టులు రామ్ రామ్ అనేశారు. దానికి తోడు మోడీ మాక్ లక్షద్వీప్ ప్రమోషన్ మాలేను ఫైనాన్షియల్ గా మడత పెట్టేసింది. ఏ దేశమైతే అండగా నిలుస్తుందని భావించారో దాని ఆర్థిక పరిస్థితులు ఏం బాలేదు. రుణ చెల్లింపులకు ఉపశమనం కల్పించాలని మన దేశాన్ని కోరినట్టే డ్రాగన్ ను కోరారు మయిజు. కానీ ఆ దేశం నుంచి ఆశించిన స్పందన లేదు. దీంతో భవిష్యత్తులోనూ బీజింగ్ నుంచి ఆర్థిక సాయం అందదనే పచ్చి నిజం మయిజుకు తెలిసొచ్చింది. సింపుల్ గా చెప్పాలంటే చైనాను నమ్ముకుంటే నట్టేట మురగడం ఖాయమని మయిజు గ్రహించినట్టు కనిపిస్తోంది. ఇందుకే మాల్దీవులకు మిత్రుడు అంటే ఇండియానే, ఆ తర్వాతే ఎవరైనా అనే శుతిమెత్తని మాటలు వల్లిస్తున్నారు మయిజు.
నిజానికి ముయిజ్జులో ఈ మార్పు వెనుక అసలు కారణం భారత్ ఎక్కడ వ్యూహం మారుస్తుందోనని ఆందోళనే. మాలేకి ఇచ్చిన రుణాలను తిరిగి చెల్లించాలని ఒత్తిడి చేస్తే పరిస్థితులు ఎలా మారిపోతాయో ముయిజ్జుకు తెలుసు. ఇండియా చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణ కంప్లీషన్ ఆగిపోతే సిచ్యువేషన్ ఏమిటో కూడా తెలుసు. అందుకే ఈ యూటర్న్ మాటలన్నీ. ఇదే సమయంలో బీజింగ్ నుంచి ఆర్థిక సాయం అందిన ముయిజ్జు ఈ గట్టు నుంచి ఆ గట్టుకు మారిపోతారు. అందుకే ముయిజ్జును నమ్మకూడదనే విషయం మోడీ సర్కార్కు కూడా తెలుసు. ఫలితంగా మాల్దీవుల్ని దాని గతికి దాన్ని వదిలేసి లక్షద్వీప్ని బలమైన సైనిక స్థావరంగా మార్చే పనిలో పడ్డారు. మనకు తూర్పు వైపు ఎలాగో అండమాన్ నికోబార్ దీవుల్లో బలమైన సైనిక స్థావరాలు ఉన్నాయి. ఇటీవల తెరపైకి తెచ్చిన ఐఎన్ఎస్ జటాయు కూడా అందులో భాగమే. ఇప్పుడు ఆ స్థావరాన్ని మరింత విస్తరించే ప్రయత్నాలు జరుగుతోన్నట్టు తెలుస్తోంది. సింపుల్ గా చెప్పాలంటే ముయిజ్జు వంటి కన్నింగ్ లీడర్ల కోసం భారత్ దగ్గర ఎప్పుడూ ప్లాన్ బి సిద్ధంగా ఉంటుంది.